హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొక వందనాలు చెప్పుకొని ఒకరినొకరు చెప్పుకోవడం వందనాలు. అందరికీ వందనాలన్న, అందరికీ వందనాలక్క, అందరికీ వందనాలన్న. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. చదివే వాళ్ళు మైక్ తీసుకొని చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుంటారు. మైక్ తీసుకొని చదువుతూనే రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే బయట వందల మంది యూట్యూబ్లో చూస్తున్నారు. మనం ఉన్నది కొద్ది మందిని, వందల మంది చూస్తున్నాం, వేల మంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులు అగుటకు మీరు పిలవబడితిరి. దయచేసి ఎవరు అలా చేయదు. పెద్దగా వాక్యం. ఆశీర్వాదమునకు వారసులు అగుటకు మీరు పిలవబడితిరి. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏ కోణాల్లో ఆశీర్వదించాలో, ఏ విధమైనటువంటి ఆశీర్వాదం మీకు కావాలో మీ హృదయాల్లో ఆ తలంపుగా ఇక్కడికి వచ్చారు. చాలా మంది ఆర్థిక పరంగా మేము ఆశీర్వదించబడాలి అన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. చాలా మంది కుటుంబ వ్యవస్థ ద్వారా మేము ఆశీర్వదించబడాలి అని చాలా మంది ఇక్కడికి వచ్చారు. చాలా మంది మేము ఇంట్లో ధనధాన్యములతో సమృద్ధిగా ఉండటానికి ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వచ్చామని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆశీర్వాదము అనేది చాలా రకాలుగా మనకు కనపడుతుంటది, వినపడుతూ ఉంటుంది. ఎవరిని పట్టినా కూడా ఎక్కడికి వెళ్తున్నావు ఈ వేసవి కాలంలో అంటే, గుడి గోపురాలు వెళ్తూ ఉన్నాను. దీనికయ్యా గుడి గోపురాలు 1000 కిలోమీటర్లు దాటి వెళుతున్నామంటే, ఆ పలానా చోట గుడికి వెళితే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉందని మేము అక్కడికి వెళ్ళి మొక్కుకుంటున్నాం. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అడుగు పెట్టేస్తే మాకు ఆశీర్వాదం ఉంటుందని మేము 1000 కిలోమీటర్లు దాటి వెళుతున్నామని చాలా మంది చెప్తుంటారు. నిజమే, నిజమే. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా చాలా మంది విమానాల్లో ప్రయాణం చేస్తాం. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, యెరూషలేము చూసొద్దామని, యెరూషలేము చూసొద్దామని. అక్కడికి వెళ్ళి నా పాదాలు మోపి ఆ ఏడుపుల గోడ దగ్గర కన్నీళ్లు కార్చేస్తే దేవుడు నా కుటుంబం మీదకి వస్తున్నటువంటి శాపాన్ని కొట్టివేసి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి అక్కడ అడుగుపెట్టి మళ్ళా ఇంటికి వచ్చి చనిపోతే బాగుంటుందన్నటువంటి ఆలోచన చాలా మంది కొన్నది. నిజమే. వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశంలో అడుగు పెడితే ఆశీర్వాదమే. వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క దేశంలో అడుగు పెట్టేస్తే నీ యొక్క నీలో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని దేవుడు కొట్టి వేసి అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదంతో తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆశీర్వాదంతో దేవుడు తీసుకొని వస్తాడు. ఒక నమ్మకంతోటి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నమ్మకాన్ని బట్టి తిరిగి మనము సంతోషంగా రాగలుగుతాం. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాటని గమనిస్తూ ఉంటే, ఆశీర్వాదములకు మీరు వారసులముటకు మీరు పిలవబడితిరి. ఆశీర్వాదము అనేది 3 రకాలుగా మనకు కనపడుతుంది. 3 రకాలుగా మనకు కనపడుతుంది ఆశీర్వాదము అని. ఈ 3 రకాలైనటువంటి ఆశీర్వాదాల గురించి ఈ మిట్ట మధ్యాహ్నం వేళలో చెప్పి ఈ ఆరాధన నేను ముగిస్తాను. కాస్త లేట్ అయినా కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ శాతం వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి, టయానికి కాదు. టైం ఈ రోజు ఉంటుంది, పోతనే ఉంటుంది. కాబట్టి టయానికి ప్రాధాన్యతనివ్వక వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే, వాక్యం మన హృదయాల్లో స్థిరపరిచి దేవుడు వాక్యం మన హృదయాల్లో బలపరిచి మన ఆత్మీయ ఎదుగుదలకు ఆ వాక్యం మనల్ని మంచి మార్గంలో నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆశీర్వాదము అనేది 3 రకాలుగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఆశీర్వాదము అనేది మనుషుల ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదం. మనుషుల ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదం. రెండవదిగా అపవాది వలన కలుగుతున్నటువంటి ఆశీర్వాదం. మూడవదిగా గమనిస్తుంటే దేవుని వలన కలుగు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన కలుగు ఆశీర్వాదం. మైక్ సరిగా రావట్లేదు, ఏమైందో ఏమో, చాలా డిస్టర్బెన్స్. మొట్టమొదటిగా గమనిస్తూ ఉంటే మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది, మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అనేది మనము గమనించుకుంటూ వెళ్తే, మనుషుల ద్వారా కలుగు ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందంటే, పితరులు సంపాదించినటువంటి ఆస్తి ఉందే, పితరులు సంపాదించినటువంటి ఆస్తి, వారు సంపాదించినటువంటి ఆస్తి ద్వారా తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వారు సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళు చనిపోతూ పిల్లలకి ఇచ్చి వెళ్తారు. అవునా కాదండి? పిల్లలకి ఇచ్చి వెళ్తారు. ఆ పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని భూమి మీద లక్షాధికారులుగా పిలువబడుతుంటారు, కోట్లాధికారులుగా పిలువబడతారు. వారి యొక్క స్నేహితులు ఎవరైనా అడిగామనుకోండి, తెలిసి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ డబ్బు, ఎంత ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళు చెప్తారు, మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి వలన మేము ఈ రోజున ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. మా పిల్లలు సంపాదించినటువంటి ఆస్తి మాకు ఉంది కాబట్టి మేము తిరుగు లేకుండా భూమి మీద బ్రతుకుతున్నాం. పిల్లలు సంపాదించినటువంటి ఆస్తి పిల్లలకి ఒకానొక రోజున ఆశీర్వాదంగా మారుతూ ఉన్నది. ఆశీర్వాదంగా మారి వారి విలువను ప్రజలలో పెంచగలిగేటట్లు చేస్తుంది. ఎందుకంటే అతడు ఆస్తిపరుడు కాబట్టి. ఇది ఎవరి వలన కలుగు ఆశీర్వాదం అంటే, పితరులు సంపాదించినటువంటి ఆస్తి వలన ఆ మనుష్యుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వస్తాడు. చాలా మంది గమనించండి, డబ్బున్న వాళ్ళతోటి నలుగురు తిరుగుతున్నారు కదా, డబ్బు లేనట్టు తిరుగుతాడా? ఒరే వాడేమో రూపాయి ఖర్చు పెట్టాడు కాదు, మన జోబులే లాగుతాడని చెప్పేసి సహవాసం ఏం చేస్తామంటే కట్ చేసేస్తాం. ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి. అదే డబ్బు
ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి దగ్గరికి ఏమండి జనాలు ఏం చేస్తారంటే గుంపులుగా పోతారు. ఒకవేళ తమ్ముడా అయ్యో పలానా చోట పనుంది రా, తొందరగా రానంటే ఒక్కరిని పిలిస్తే 5 మంది పరుగునే వెళ్తారు. ఎందుకంటే అతడు ఆస్తిపరుడు కాబట్టి. ఎందుకంటే మన దగ్గర ఆస్తి పరంగా, ఆర్థిక పరంగా మనము తక్కువగా కనపడుతున్నప్పుడు, ఒకవేళ మనకు అవసరం వచ్చినప్పుడు ఆర్థిక పరంగా మనల్ని ఆదుకుంటాడన్నటువంటి ఆలోచనతో, ఆర్థిక పరంగా మనల్ని పరామర్శిస్తాడన్నటువంటి ఆలోచనతో, మనకి ఏది కావాలో అక్కడ తీరుస్తాడన్నటువంటి ఆలోచనతో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క పితరులు సంపాదించినటువంటి ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పరుగుగా వెళ్తాం. ఎందుకంటే అతనికి ఏది కావాలన్నా కూడా మాట తప్పకుండా ఆ వ్యక్తికి ఇస్తాడు కాబట్టి. ఆస్తి ఎవరి గుండా వచ్చిందంటే పితరులు సంపాదించినటువంటి ఆస్తి ద్వారా, పితరులు సంపాదించినటువంటి ఆ ధనధాన్యముల ద్వారా మానవుడు ఆపడుతున్నటువంటి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అవసరమైతే సలాం కొడతాడు. ఎందుకంటే మన పరిస్థితిని గమనించి ఏదో ఒక కోణాన మనకు ఆర్థికంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే పితరుడు సంపాదించినటువంటి ఆస్తి అతని దగ్గర ఉంది కాబట్టి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన భయంకరమైనటువంటి ఆస్తి పరుడు. చదవండి యోబు పుస్తకం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. అతనికి 7 కుమారులు ఉన్నారట. చదువు. 3 కుమార్తెలు ఉన్నారట. అతనికి 7,000 గొర్రెలను. ఎన్ని గొర్రెలండి? 7,000 గొర్రెలు అంటే మామూలు విషయమా? మామూలు విషయం అంటే ఆ కాలంలోనే 7,000 గొర్రెలు ఉన్నాయంటే మహా ఆస్తిపరుడు. ఎక్కడి నుంచి వచ్చాయ్యా నీకు ఈ ఆస్తి అంటే, తన పితరులు చనిపోతూ కుమారుడికి తన బాధ్యతను అప్పగించి, కుమారుడా ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తిని నీకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నా, దీన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, దీనిని బహు జాగ్రత్తగా డబ్బులు చేసుకో, దీనిని అత్యధికము చేసుకొని నీవు ఈ భూమి మీద ధనవంతుడుగా పడేవాడు. ఎందుకంటే ఇతరులు సంపాదించినటువంటి ఆస్తి ఇతని చేతిలో ఉంది. ఇతరులు సంపాదించినటువంటి ధనమంతా ఇతని దగ్గర ఉంది కాబట్టి అతని విషయంలో రాయబడినటువంటి మాట గమనిస్తూ ఉంటే 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నాడు. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట, 500 జత ఎట్లు ఉన్నాయంట. ఆ ఊర్లో ఎంత ఆస్తిపరుడు అనుకోవాలి, ఎంత ఆస్తిపరుడు అనుకోవాలి. ఈ రోజున మనము కాస్త కూస్త డబ్బులు సంపాదించుకొని 2 జతలు ఎడ్లు తెచ్చుకున్నాం అనుకోండి, ఎదుటి వారికి కనపడదా? అబ్బో చూడయో 2 జతలు ఎడ్లు తెచ్చుకున్నాడు, సంతోషించాల్సిన పోయి వారి విషయంలో ఈర్ష్యపడే విధానాలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే తన జీవితంలో పితరులు సంపాదించినటువంటి ఆస్తితోటి ఈ యొక్క యోబు కుటుంబం అంట ముందుకు నడిపించబడుతుంది. ఆ ఊరు దేశంలో బహు ఆస్తిపరుడు యోబు అని. ఎక్కడిది ఈ ఆస్తి అంటే పితరులు సంపాదించినటువంటి ఆస్తిని బట్టి అతడు దాన్ని అధికము చేసుకుంటూ, అతడు దానిని డబల్ చేసుకుంటూ ప్రజలలో పేరు ప్రఖ్యాతి కాల్చినటువంటి ఒక వ్యక్తిగా నిలిచిపోయాడండి. కారణం ఏమిటంటే మనుషులు సంపాదించినటువంటి ఆస్తి ద్వారా ఇతనికి పేరు వచ్చింది.
సాతానట అతని ఆస్తి మీద పడిపోయాడు. అతను ఆశీర్వదించబడనివ్వకుండా అతడు నాశన కోపంలోకి తీసుకుని వెళ్ళడానికి అతని యొక్క ఆస్తిని ఏమని భంగం చేశాడు. అతని ఆస్తిని ఏమని నలుగురు ఎత్తికిపోయేటట్లుగా చేశాడంట అపవాది. ఎందుకంటే పిల్లలు సంపాదించినటువంటి ఆస్తిని మనం ఏం చేసుకోవాలంటే ఏమని కాపాడుకునే వారిగా ఉండాలి. పిల్లలు ఇచ్చినటువంటి ఆస్తిని ఏమని దుర్లభం చేసుకోకూడదు. పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకొని అవసరమైతే కష్టపడి చెమటొచ్చి ఇంకా దాన్ని డబల్ చేసుకునే వారిగా ఉండాలి, కానీ పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. దాని గుండా మనకు ఎటువంటి ప్రవేశం ఉండదు. ఎప్పుడైతే నీవు పితరులు సంపాదించినటువంటి ఆస్తిని నీవు దాన్ని డబల్ చేసుకోగలుగుతావో ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? అతనికి పసుపు వచ్చినప్పుడు కొద్దిగా ఉంది, అతనికి కొత్తలో మన దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా ఉంది, ఈ రోజున చూస్తే అతను డబల్ సంపాదించుకున్నాడు అన్నటువంటి పేరును విశ్వాసం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అధికంగా సంపాదించుకున్నాడు అనేటువంటి ఆలోచనతో ఏమండి పేరు ప్రఖ్యాతులు కలిగి నడిపించబడాలి. ఇది ఎవరి గుండా వచ్చే ఆశీర్వాదం అంటే మనుషుల గుండా వచ్చే ఆశీర్వాదాన్ని మనం డబల్ చేసుకోవాలి. ఇతరులు సంపాదించినటువంటి ఆస్తి విషయంలో ఏమండి ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ రావాలి. ఏమి గురించి మనం గమనించుకుంటూ ఏమంటే ముందుకు వెళ్తూ ఉంటే వాటన్నిటిని రాను సంవత్సరాలు గడిచి సంవత్సరాల గురించి అవన్నీ ఏమైపోయాయంటే ఏమండి లోకంలోకి విడిపోయాయి, అమ్మకాలకు వెళ్ళిపోయాయి. కొంతమంది అప్పుల వాడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు, మరి కొంతమంది దౌర్జన్యం చేసి లాక్కొని వెళ్ళిపోయారు, మరి కొంతమంది ఏమండి తన భార్యతో పాటు ఉన్నటువంటి బంధువులందరూ వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. ఒక చోట ఒంటరితనాన్ని జీవిస్తూ ఆఖరికి భార్య ద్వారా కూడా దేశించబడ్డాడు. చదవండి ఆ మాటను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువు. ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మంటుందండి. వివాహం చేసుకున్న కొత్తలో మాత్రం ఏమని ఆస్తి ఉందని, అంతస్తులు ఉన్నాయని, సమృద్ధి కలిగి నివసించబడుతున్నాడని, ఈ ప్రదేశంలో ఇతని లక్ష్యాధికారి ఈ భూమి మీద లేదని తెలుసుకొని వివాహం చేసుకున్నప్పుడు మాత్రం ఏమని ఆస్తిని చూసి చేసుకున్నారు. ఎవరేమే? ఏబు భార్య వివాహము చేసుకున్నప్పుడు లక్ష్యాధికారి కోట్లాధికారిని ఏమని ఆస్తులు అంతస్తులు ఉన్నాయని, ఏమని పనివారు ఉన్నారని ఇతని వివాహం చేసుకున్న తర్వాత ఆ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క ఆస్తి పరుల పాలు కావటం వలన ఆమె ఏం చేస్తుందో తెలుసో? ఇదిగో ఏమో ఇంకా దేవుడిస్తాడని ఎందుకు అంత విధానంలో భక్తిలో మునిగిపోతున్నావు? దేవుని దూషించి చావు. ఆస్తి పోయినంత మాత్రాన దేవుని దూషించాలండి. అంతస్తులు పోయినంత మాత్రాన దేవుని మర్చిపోవాలా? ఏమండి నీకున్నటువంటి విలువైన వస్త్రాలు, విలువైనటువంటి బంగారం కానీ వెండి కానీ పోయినంత మాత్రాన దేవుని దూషించాలా? నీకున్నటువంటి ఆస్తి పరుల పాలు కావడం వలన నీవు దేవుని దూషించగలిగితే నీవు దేవుని విశ్వాసంలో నడిపించబడే వ్యక్తివి కాదని సాగుమని నేను చెప్తున్నాను. అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఉన్న దాంట్లో పదార్థపడి ఉన్న దాంట్లో నమ్మకం కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి
ఇవేం చేస్తుంది తెలుసా? ఇదిగో ఏమో ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంట ఆశ్చర్యమైంది, ఆశ్చర్యమైంది. ఇంకా ఎందుకు దేవుని ఇంకా నువ్వు ఆయన నామాన్ని కనపరుస్తూనే ఉంటావు. ఏం చేశాడు దేవుడు నీకు? చాలా మంది మందిరానికి వచ్చేవాళ్ళు అంటారు, ఏందమ్మో వారం వారం ప్రార్థనకు పోతున్నవే, ఏం చేసిందని. ఏం చేయాలండి నీకు? ఏం చేసిందని దేవుని మందిరానికి పోతున్నవే? దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మందిరానికి వస్తామా మనం? 3 పూటల తినడానికి దేవుడు కడుపు నిండా ఆహారం ఇస్తున్నాడే, అందును బట్టి మనం దేవుని స్తుతించలేమా? 3 పూటల పని చేసుకోవడానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యం ఇస్తున్నాడే, ఏమని అందును బట్టి దేవుడు మనం స్తుతించలేమా? చాలా మంది అనుకుంటారు, ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేస్తాడు నాకు? అంటే దేవుడు మేలు చేస్తేనే మందిరానికి రావాలండి, చేయకపోతే రాకూడదా? చాలా మంది రకరకాలుగా ఎన్నో విధానాలుగా ఏమంటే భ్రమలో పడిపోతా ఉంటారు. అలాగనే ఈ యొక్క యోబు భార్యను గమనిస్తుంటే, యోబు ఇంతవరకు చేసిన ప్రార్థన చాలు కానీ దానిని వదిలేసి యథార్థతను వదిలిపెట్టి నీవు మరణం కా. ఎవరిమే ఒకనొక రోజున లక్షాధికారిగా పిలువబడినటువంటి భార్య, ఆ ఊర్లే ఆ పట్టణంలోనే విలువైనటువంటి ఏమండి ఆ యొక్క మంచి ఆస్తిని కలిగినటువంటి భార్య ఈ రోజున అవన్నీ పోయేసరికి దేవుని దూషిస్తూ ఉంది, దేవుని అవమానపరుస్తూ ఉంది. ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా? అయినా కూడా ఎన్ని పోయినా కూడా దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అన్నటువంటి నమ్మకంతో ఏమండి యోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎవరయ్యా అంటే ప్రార్థన అలిగించే దేవుడు కాబట్టి అతని యథార్థతను చూసి ఎన్ని పోయినా కూడా నా భక్తిని వదలలేదు నా బిడ్డ అని చెప్పేసి చివరి వాక్యంలో చదువుకుంటూ వస్తే యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 12వ వాక్యం, దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆ వ్యక్తిని ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను, మరియు అతనికి 7 కుమారులను, కుమార్తెలను. అన్ని డబల్ ఆశీర్వాదం, డబల్ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కొన్ని సందర్భాలు వస్తాయండి, టైం వస్తుంది, బ్యాడ్ టైం. కొన్ని సందర్భాల్లో వాటన్నిటిని పోగొట్టుకుంటాం. ఒక టైం మళ్ళా వస్తుంది, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వేడుకున్నటువంటి టైం వస్తుంది. మన పాపాలు, మన అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆ విధానాన్ని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఆటోమేటిక్ దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని అయ్యో అన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి నన్ను వదిలిపెట్టలేదని ఏమని పోగొట్టుకున్న దానికంటే డబల్ ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనకు వచ్చి నీవు ఏమంటే ఆస్తి పరంగా పోగొట్టుకున్నావేమో, ఆర్థిక పరంగా పోగొట్టుకున్నావేమో, స్థలాల వలన పోగొట్టుకున్నావేమో, పొలాల పరంగా పోగొట్టుకున్నావేమో, ధన ధాన్యాల విషయంలో పోగొట్టుకున్నావేమో. నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరంటే నిన్ను ఆశీర్వదించబడడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడికంటే దేవుని మందిరంలోనికి. అక్కడ రాయనటువంటి మాటలు గమనిస్తుంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి.
కంటే అత్యధికంగా దేవుడు ఈ సంవత్సరంలో మీకు అనుగ్రహిస్తాడు. విశ్వసించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు పోగొట్టుకున్నావా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆస్తులు పోగొట్టుకున్నావా, దేవుడు నీకు రెండింతలుగా ఇస్తాడు. ప్రజల మధ్యలో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నావా, దేవుడు ఖచ్చితంగా నీకు దేవుడు పేరు ఘనత దేవుడు నీకు ఇస్తాడు. మనుషులు సంపాదించినటువంటి ఆశీర్వాదం ద్వారా మనకున్నటువంటి ఆ యొక్క సంపాదనను ఏమండి చాలా జాగ్రత్తగా వినియోగించుకునేవాడు. ఇది మనుషుల వలన కలుగు ఆశీర్వాదం. రెండవదిగా గమనిస్తుంటే అపవాది వలన కలుగు ఆశీర్వాదం. అపవాది వలన అంటే అపవాది కూడా ఆశీర్వదిస్తాడన్నా మేము ఎప్పుడు ఇల్లేదే. అపవాది కూడా ఆశీర్వదిస్తాడా? యేసు ప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళి సాతాను యేసు ప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళి, ఇదిగో యేసు ప్రభా, నీవు నాకు నమస్కారం చేస్తే ఈ లోకమంతా ఎవరి ఆశీర్వాదం? అది సాతాను ఆశీర్వాదమా కాదా? కొండ మీదకి తీసుకెళ్ళి, ఇదిగో నువ్వేం చేయాల్సిన పనిలే, నా కాళ్ళకి మొక్కు, నా కాళ్ళకు మొక్కు, నువ్వు దండం పెడితే చాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశక్తి నీకే ఇచ్చేస్తా. ఆయన యేసు ప్రభు అండి, ఆశామాషి దేవుడా. ఈ భూమి మీదకి ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదండి యేసు ప్రభు. ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి రాలేదు. తన దాన్ని మూట కట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆలోచనతో రాలేదు. రక్షణ లేని ప్రజలకి రక్షణను సంపాదించడానికి, లోకంలో పడుతున్నటువంటి వ్యక్తిని వ్యసనంలో నుంచి తీసుకొని వెళ్ళడానికి, లోక వ్యసనాల్లో కుంగిపోతున్న వారిని రక్షించి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఈ భూమి మీద ప్రాణం పెట్టి అనేక మంది ప్రజలకు రక్షణ కల్పించడానికి ఏమండి యేసు క్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి మూడో దినాన లేచి నేను సజీవుడిగా ఉన్నాను, నా దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక మంది ఆశీర్వదించడానికి, చీకటి బ్రతుకులైనటువంటి వారిని, చీకటి సమాజంలో ఉన్న వారిని చీకటి తొలగించి వెలుగులోకి మార్చడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు మానవుని రూపంలో మన మధ్య నివాసం చేసి అనేక మంది చీకటి బ్రతుకులను తొలగించి వెలుగుమయంగా మార్చడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఆశీర్వాదానికి వారసులని తెలుసుకున్నారు. సాతాను గడికి లోబడి ఈ రోజున ఇంతమందిగా కూడేవాళ్ళమా? యేసు ప్రభు సాతానుకు లోబడి ఇంత సమాజంగా ఉండేవాళ్ళమా? ఉండలే. ఆ రోజున అపవాదైనటువంటి సాతానుని దేవుడు కాళ్ళ కింద చితక తొక్కాడు. కాళ్ళ కింద చితక తొక్కాడు. కారణం ఏమిటి అంటే ఆ రోజున యేసు క్రీస్తు ప్రభువుల వారు అపవాది చేతికి అపవాది చెప్పిన మాటకు లొంగితే ఈ రోజున మనం ఎన్ని ఆరాధనలు చేసే వాళ్ళం కాదు. ఇంత దేవుడి నామాన్ని స్తుతించే వాళ్ళం కాదండి. అపవాది ఆశీర్వాదం కూడా సమాజంలో ఉంటుంది. అపవాది కొన్ని సార్లు ఏమని ఎన్నో ప్లాన్లు వేస్తుంటుంది. ఎప్పుడో ఆదివారం వచ్చింది, ఆదివారం పూట పనికొస్తే డబల్ కూలి. ఏ కూలి చెప్పండి? మీరు పోతున్నారేమో కొంతమంది, అందుకే నోటు జరగట్లేదు. డబ్బులు కూలి పొలం కలిగిన వ్యక్తి వస్తాడమ్మా, ఈ రోజు ఆదివారం వస్తే 12 దాకా చేయండి. 7 గంటల నుంచి 8 నుంచి 12 దాకా, మామూలుగా అయితే 9 నుంచి 5 దాకా. ఎంత? 500. ఆదివారం వచ్చిందనుకోండి 8 నుంచి 12 దాకే 1000 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉరుకుతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చే మేలు పోగొట్టుకొని అపవాది చూపించే ఆశీర్వాదం కోరము వెళ్ళిపోతాము.
8 నుంచి 12 దాకా 1000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ అక్క ఏం చేస్తుందంటే ప్రార్థన కొట్టి శుభ్రంగా పనికి పోతుందా, 1000 రూపాయలు నేర్చుకుంటుందా, సాయంత్రంగా మొండికి వెళ్తుంది. ఏందమ్మా నేర్చుకున్నాం అంటే ఏందో నా వాళ్ళంతా నొప్పులు ఉంది. ఇంటి యజమానుడు వచ్చేది ఏందమ్మా ఏంటి నేర్చుకున్నాం అంటే ఏందో నాకేదో జ్వరం వచ్చినట్టుంది కానీ హాస్పిటల్కి తీసుకోపో. దానికి ఆడిపోతే ఎంత వేస్తాడు తెలుసా? 2500 వేస్తాడు. ఎంత నువ్వు సంపాదించింది? ఎంత చెప్పండి. నువ్వు సంపాదించింది 1000 రూపాయలు. ఆడిపోతే బాబాయ్ పెన్ను తీసుకొని గీకే పని వేయనే ఉంటాడు. నీకు కాదు, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు అని గీకే. ఎవరికి అర్థమైంది? మెడికల్ షాప్ వాడికి అర్థమైంది. ఈ సంవత్సరాలు ఆ ఆరోగ్య డాక్టర్ మా బాబు ఉన్నాడు, ఒక ఆయన కూర్చొని రాత్రనే ఉంటాడు. ఇంకా పక్కన కూర్చుంటే ఒకసారి పోయి ఏంద్ర నాయన ఏం రాసినామంటే నీకు తెలియదులే, వాళ్ళకి తెలుసుకోండి. అన్ని కోరికలే. పిల్లలు చదువుకున్న పిల్లలు నీటుగా రాస్తారు. వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. పేపర్ నిండా రాసి వాళ్ళు వాడికి పోయి ఆ బిల్లు కానీ వాడికి అర్థమైంది. ఓహో ఈ టాబ్లెట్లు 5 మింగాల్సినాయి, అది రాసింది. ఎన్ని? 10. ఆయన ఎన్ని రాత్రి నిలబడి తెచ్చుకోవడం నోరెత్తడానికి లేదు. ఇంకా నువ్వు సంపాదించినంత 1000 రూపాయలకు బదులు డబలు. ప్రార్థన మానేస్తే నీకు డబలే. ఇంకా గుర్తుపెట్టుకో, ప్రార్థన మానేస్తే డబలే. ఇది ఎవరి గుండా వచ్చే ఆశీర్వాదం అంటే అపవాది గుండా వచ్చే ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభునే నాకు కాలం మోగితే ఈ యొక్క భూలోకం అంతా నీకు చేస్తానని చెప్పేసి ఏమని ఆశ చూపించింది ఈ యొక్క అపవాది. ఇది ఎవరి గుండా వచ్చే ఆశీర్వాదం అంటే ఏమండి? అపవాది గుండా వచ్చే ఆశీర్వాదం. ఒక ఆయన ఉన్నాడట ఆ ప్రాంతంలో. ఏమని? యేసు ప్రభు ముఖం చూసి వెంటనే అతనికి పశ్చాత్తాపం కలుగుతుందండి. అప్పటి వరకు అపవాదించినటువంటి సాతాను ఇచ్చినటువంటి ఆస్తులని దగ్గర పెట్టుకొని యేసు ప్రభు రాగానే ఇంటికి యేసు ప్రభు ముఖం చూసి ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అపవాదించినటువంటి ఆస్తిని సంపాదించుకున్నానో తిరిగి నేను 4 ఇంతలు చేస్తాను. దేవుడు చెప్పలేదు నీవు అన్యాయంగా సంపాదించావు, అపవాదించే ఆశీర్వాదం ద్వారా సంపాదించావని దేవుడు చెప్పలేదు. దేవుడు ముఖం ఎప్పుడైతే ఈ వ్యక్తి చూశాడో, దేవుడి ముఖ కాంతిలో ఉన్నటువంటి వెలుగును ఎప్పుడైతే వ్యక్తి చూశాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ముఖం చూడగానే తన హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ ఒప్పుకొని సాతానుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటికీ ఏమని మూట కట్టేసి ఫుల్ స్టాప్ చెప్పి దేవుడి తన బాధలంతా ఒప్పుకుంటున్నాడయ్యా. ఎంతమంది అయితే దగ్గరైతే అన్యాయంగా నేను తీసుకొచ్చాను. ఎవరైనా గట్టయ్యా అన్యాయంగా ఎవరి దగ్గరైతే తెచ్చుకున్నానో తీసుకెళ్ళి 4 ఇంతలు ఇచ్చేస్తున్నాను. బైబిల్లో చోట రాయబడింది అన్యాయంగా సంపాదించినటువంటి ఏమండి సొమ్మట రెక్కలొచ్చి ఎగిరిపోవును. రెక్కలొచ్చి ఎగిరిపోవును. ఎంతగానో ప్రయాసపడుతుంటావు, ఎంతగానో ఏమండి తెలుసుకుంటావు, అన్యాయంగా తీసుకొచ్చుకుంటావు. ఏమండి అబద్ధాలతోటి ఏమండి అబద్ధాలతో తీసుకొచ్చినటువంటి సొమ్ము దగ్గర పెట్టుకుంటావు. కానీ దాని గుండా నీకు ప్రశాంతత ఉండదు. అది ఏ విధమైనటువంటి రూపంలోనైనా కూడా రెక్కలు చెగిపోతాయట. రెక్కలు చెగిపోతాయి. కారణం ఏంటంటే ఇది అపవాది వలన కలుగుతున్నటువంటి ఆశీర్వాదం. మొట్టమొదటిగా చెప్పాను, మనుషుల వలన కలుగు ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే పితరులు సంపాదించినటువంటి ఆస్తి ఉన్న వాళ్ళు ఐశ్వర్యవంతులుగా పిలువబడతారు. రెండవదిగా చెప్పినటువంటి వాక్యం ఏంటంటే అపవాదం వలన కలుగు ఆశీర్వాదమును బట్టి మన హృదయంలో ప్రశాంతత ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా ఏమండి అనారోగ్యాల పాలు, కష్టాల పాలు, ఇబ్బందుల పాలు, ఇరుకుల పాలుగా మార్చబడుతూనే ఉంటాయి. కానీ ఏ ఘోషను కూడా ప్రశాంతతను మనం అనుభవించలేం. ఎందుకంటే ఇది ఎవరి వలన వచ్చిన ఆశీర్వాదం అంటే అపవాది
కలిగి ఉండవచ్చు, ఆశీర్వాదం. మూడవదిగా చెప్పి నేను ముచ్చటంగా ముగిస్తాను. ఈ మూడవ మాట ఏంటంటే దేవుని వలన కలుగు ఆశీర్వాదం. దేవుని వలన కలుగు ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువు. అప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇది ఎవరి వలన అనుగ్రహించబడుతున్నటువంటి ఆశీర్వాదం అంటే దేవుని వలన అనుగ్రహించబడుతున్నటువంటి ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలుగా పెంచబడుతున్నటువంటి వారికి కలుగు ఆశీర్వాదం. ఆత్మ సంబంధంగా దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు పంచిపెట్టే ఆశీర్వాదం అంట. ఇది ఎవరి వలన కలుగుతుంది అంటే ఏమండి? దేవుని వలన కలుగు ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం. సామెతల గ్రంథములో ఒక చోట ఒక మాట రాయబడింది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ద్వారా ఐశ్వర్యాన్ని కలిగించబడుతుంది. ఏమని? మన కుటుంబము కొద్దిపాటి జీవితమే కావచ్చు, రెక్కాడితే గక్కాడని పరిస్థితుల మధ్యలో నడిపించబడే మన కుటుంబమే కావచ్చు. ఇది ఏమని? ఎప్పటి ఆహారం అప్పటికి 3 పూట్ల మనం తినగలుగుతున్నామంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కాదంటారా? దేవుడిచ్చే ఆశీర్వాదం కాదంటారా? ఆరోగ్యకరంగా మనము మన కుటుంబము ఉంటున్నామంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కాదంటారా? దేవుడు మనము మన కుటుంబము సస్యశ్యామలముగా సంతోషకరంగా ఉంటున్నామంటే ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం అని విశ్వాసం నమ్మాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకొని ఎప్పటికప్పుడు ఏమని చేసుకుంటున్నటువంటి కూలీ నాలో ఆ పనిని బట్టి, ఆ వచ్చే 100 రూపాయలను బట్టి, ఆ వచ్చే 500 బట్టి, వచ్చే 1000 రూపాయలను బట్టి నీవు నీ కుటుంబం తృప్తికరంగా తిని ప్రశాంతంగా ఉంటున్నామంటే ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం అని చెప్పగలను. చాలా మంది డబ్బున్నటువంటి వాళ్ళు, లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏమండి కోరిని తినగలుగుతారా? కోరిని తినగలుగుతారా? తినలేవు. మనం తింటున్నామంటే దేవుని ఆశీర్వాదమా కాదా? ఏమండి డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళి ఏమండి మంచి మామిడికాయ కొనుక్కొని వెళ్ళి ఏమండి ఆ ఉలపాడు మామిడికాయ కొనుక్కొని వెళ్ళి 3 దెబ్బలు కోసి చేతికి తింటాడేమో? తినడో. ఏమయ్యా ఎందుకు నువ్వు తినలేమంటే షుగర్ ఉంది. ఎంత? 500. ఒక్క దెబ్బ తీసుకుని తింటే అబ్బా నా వల్ల కాకుండా నేను తినలేను. ఎవరిడు? ఆశీర్వాదుడు. వారికి ఎంత ఆశీర్వాదం కూడా అనుభవించడానికి ఏమని చేత కాదు. కారణం ఏంటంటే మనుషులు కూడా వారు ఏమని ఆశీర్వాదంగా పిలవబడుతున్నారు, కానీ ఆ మనుషులు కూడా వచ్చే ఆశీర్వాదాన్ని బట్టి సంతోషాన్ని కూడా అనుభవించలేరు. మనమైతే ఏమని ఏది పెట్టినా కూడా తినగలుగుతాం, సమృద్ధిగా కడుపు నిండా తినగలుగుతాం. నేను రేపులలో సేవ చేసినప్పుడు ఒక విశ్వాసం ఇచ్చాడు నా అమ్మని ప్రార్థనకి. అన్నా రోజు నన్ను ప్రార్థనకు తీసుకో, నేను కూడా నీ అమ్మకి వస్తానంటే నేనేమనుకున్నా, అబ్బు వీడు ఎంత మంచోడు, దేవుని నమ్ముకోవాలని ఆశ ఉన్నట్టుంది, దేవుని నమ్ముకోవాలని ఆశ ఉన్నట్టుంది వీడికి అని చెప్పేసి తమ్ముడా ఫోన్ చేసి ఇదిగో సోమవారం సాయంత్రం 10 చోట ఇసుకపల్లిలో ప్రార్థన చేస్తావా? ఎందుకు రానన్నా? వచ్చాడు, మాతో పాటు కూర్చున్నాడు. ఏమండి ఆ కుటుంబస్తులు భోజనం వడ్డిస్తా ఉన్నారు. నేనేమో అంత పెట్టించుకున్నా. వాడు నా పక్కన కూర్చున్నాడు, 10 నిండా పెట్టించుకున్నాడు. ఏమి నా తింటావా? నువ్వేమన్నా అన్నాడు. వాడు తింటానేనో. ఏమండి నా అన్నం అయిపోయిన ఒక తిప్పి చేసిండీ కడుపులో.
అయిపోయింది. మరలా సాంబార్కి అమ్మ కొద్దిగా అన్నం పెట్టాడు, 12 ఏడ్చుకున్నాడు. కూర అయిపోయింది, మళ్ళా సాంబార్కి మళ్ళీ ఇది పెట్టి అన్నాడు, అమ్మ పెరుగన్నకి అన్నాడు. ఆయన చూసి, పాస్టర్ గారు మంచి మమ్మల్ని పట్టుకొచ్చారా అన్నాడు ఆయన. వాళ్ళు పాపం రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల మధ్యలో ఏమండి కూలీని అలా చేసుకునే వాళ్ళండి. పాస్టర్ గారు మీకోసమే కేజీనరే వండాము, మా వాళ్ళందరూ కేజీలు తింటారు, మా పాస్టర్ గారు ఎక్కువ తిండని చెప్పాడయ్యా. ఏది ఆయన కేజీనరం అయిపోయింది. నా పరుగు పైకే పోలేదా? వాడిని అడిగా, ఎందుకురా నువ్వు కూడానికి వస్తానని చెప్పి ఎందుకు అడిగేవారు నన్ను అని అడిగాను. మాస్టర్ గారు రోజు మా అమ్మ పచ్చడి పెడుతుంది, మీ అమ్మకి పోతే చికెన్ పలా చెప్పండి. వాడి ఆశ అది. మాస్టర్ గారు అన్నాడు, అయ్యా మాస్టర్ గారు నీకొక దండం, నీకొక టీముకు దండం అన్నాడు. ఓయమ్మో ఎంత పేరు తెచ్చేవారు నాయన అనుకొని మనకి మనసులో చాప్ చేసిన వద్దున బాబు నువ్వు రామన్న నాయన, నువ్వు వచ్చినవంటే నా చెడ్డ పేరు పోతుందిరా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది ఏమండి, ఆ ఆశీర్వాదం మనల్ని ఏమండి ఐశ్వర్యవంతులుగా చేస్తుంటది. ఆహారాన్ని బట్టి ఐశ్వర్యవంతులు మనం అనుకోకూడదు, డబ్బును బట్టి ఐశ్వర్యవంతులు మనం అనుకోకూడదు. దేవుని మందిరంలో నడిపించబడే వ్యక్తి ఏమండి 3 పూట్ల మంచి ఆరోగ్యంతో ఉండి 3 పూట్ల చక్కగా ఆహారం తినగలుగుతున్నాం, ఏది కోరిది తినగలుగుతున్నాం అంటే అది దేవుడిచ్చే ఆశీర్వాదం నమ్మాలి. ఎవరికి అంటే ఆత్మ సంబంధులకు మాత్రమే వారికి దేవుడు ఇస్తాడు ఈ ఆశీర్వాదం. ఆత్మ సంబంధులు ఎవరంటే దేవుడిలో ఎదుగుతూ, దేవుడిలో ఎవరిని ముందుకు వెళుతూ, పాటల విషయంలో కానీ, సాక్షి విషయంలో కానీ, ఆరాధన చేసే విషయంలో కానీ, వాక్యం వినే విషయంలో కానీ, మందిరంలో చేసే పరిచయంలో కానీ, ఏ కార్యక్రమాలైనా కూడా ఆత్మీయంగా ఎదిగే వ్యక్తికి దేవుని ఆశీర్వాదం అనేది దేవుడి దానికి ఎదురు చూస్తున్నాడు. వద్దన్నాళ్ళకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడండి. వద్దన్నాళ్ళకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. ఎవరైతే దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదంతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని, బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని 3 విధాలైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు నింపాడు. 3 విధాలైనటువంటి ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం అనేది త్వరగా నేను చెప్పి ముగిస్తాను. ఆ యొక్క మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, దావీదంట దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సంబంధం కలిగి ఉన్నాడు. దావీదు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి అతన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏమని హెచ్చిస్తూ ఉన్నాడంట. చదవండి, సమయంలో రాస్తున్నాడు 2వ గ్రంథం, 2వ సమయాలు 7వ అధ్యాయం 18వ వాక్యం. లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి నాకు మనవి చేసెను. నా ప్రభువా నా దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏ వాటిది. చాలండి. ఈ వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దావీదు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగినడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుడు హెచ్చించాలని కోరుకున్నాడు. దావీదు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటుంటే దావీదు చెప్తున్నాడు, నా ప్రభువా నా దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. దావీదుతో దేవుడు చెప్తున్నాడు, దావీదు నేను నీకు అనేక మంది ప్రజలు ఎడలా హెచ్చిస్తాను. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను పాపం చేశారో, ఎవరైతే నిన్ను
దావీదు చెప్తుంది. ఎందుకో తెలుసా? దావీదట దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. మంచి సంబంధం. ఈరోజు నా దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నావా? మంచి సంబంధం. ఒక అక్క నాకు చెప్తా ఉంటుంది ఫోన్లో, అన్నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే చాలన్నా ఆ యేసే నాకు ఎదురు వచ్చి నిలబడతాడు. యేసే వచ్చి నేను ఒకవేళ బాధపడుతుంటే, కృంగిపోతుంటే, ఏంది ఎందుకు బాధపడుతున్నావు, నేను లేనా నీకు అని దేవుడు నాకు ప్రత్యక్షంగా కనపడతాడన్నా. ఒకవేళ నా మీదకి ఏదైనా కీడు రాబోతే, ఇదిగో బిడ్డ ఈ వారం నీకు యొక్క సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండని దేవుడు నాతో తెలియపరుస్తాడన్నా. దేవుడు నాకు ముఖాముఖిగా నాతో మాట్లాడతాడన్నటువంటి సాక్షి చెప్తుంది ఆ వ్యక్తి. ఎందుకు ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతుందంటే ఆమెకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి బంధం ఏర్పడింది కాబట్టి ఆ బంధం ద్వారా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడగలుగుతాడు. కొంతమంది చెప్తుంటారన్న కళ్ళు మూసుకుంటే చాలా అన్ని పొరియలే కనపడేది. నాకు ఏ పొరియలో చెప్పాలి? ఏందో అన్న కళ్ళు మూసుకొని పండుకుందాం అనుకుంటే అస్థి పంజరం వచ్చి ఏలాడుతూ ఉంటుంది అన్న, అడ్డ ఇట్ట. కొంతమంది చెప్తారు అన్న ఒక ఆమె నా దగ్గరికి వచ్చి తలకాయ లేదన్న ఒట్టి మొండెం వచ్చి తిరుగుతూ ఉంటుంది అన్న నా దగ్గరికి, నా కోసం ప్రార్థన చేయవా? నువ్వు ఎవరితో కనెక్ట్ అయినావంటే అపవాదికి సంబంధించినటువంటి క్రియలతో కనెక్ట్ అయినావు కాబట్టి నీకు అటువంటి పీడకలే వస్తాయి. కొంతమంది కళ్ళు మూసుకుంటారంట డబ్బు 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 అని వస్తూనే ఉంటుందంట. కళ్ళు అన్ని కట్టలే అన్న, కళ్ళు మూసుకోవడం ఆలస్యం అన్న, అన్ని 500 కాగితాలన్నా, అన్ని వేర్చున్నాయన్నా, పోయి తీసుకోపోయామంటే ఆడన్న కళ్ళు కాదు, అదే రియల్ కనబడి తెచ్చుకుందామని. ఈ యొక్క దేవుని యొక్క విధానములో ఏమని నడిపించబడుతున్నటువంటి దావీదుని గమనిస్తుంటే దేవుడు అంటున్నాడు, యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు, దావీదు చెప్తున్న మాట ఏంటంటే ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ వాటి వాడిని, ఇంతగా నేను దేవుని నా యొక్క ఎడల ప్రేమ చూపించుటకు నా కుటుంబం ఏ పాటిది అని దేవుని దగ్గర అతను చేసుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ విలువలని దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవుడు అంటాడు, దావీదా నువ్వంటే నాకు పిచ్చిదా, నువ్వంటే అర్థరావుడేను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో దావీదుకి ప్రాణ అపాయం కలుగుతున్నప్పుడు దావీదుకు దేవుడు తెలియపరుస్తాడు, ఇదిగో దావీదు నువ్వు పలానా దూరంలో ఉన్నావు, నిన్ను చంపడానికి శత్రువు వస్తున్నాడు, అక్కడి నుంచి నువ్వు పారిపో, నిన్ను ప్రాణహాని చేయడానికి, నిన్ను హతము చేయడానికి సౌలు రాజు వెంటబడుతున్నాడు, అక్కడి నుంచి నువ్వు పారిపో. కారణం ఏంటో తెలుసా? దేవుడితో ఆత్మ సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అంచెలంచెలుగా ఆ దావీదును ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవుడు దావీదు పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే విధంగా దావీదు పట్ల దేవుడు కూడా దేవుని పట్ల ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రిలేషన్షిప్ అంటారు ఇంగ్లీష్లో. రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు ఆయన. ఆత్మీయ జీవితంలో విశ్వాసగా పిలువబడుతున్నటువంటి నీ ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవునికి నీకు ఒక రిలేషన్షిప్ ఉండాలి, ఆత్మానుబంధం. అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక మాట దేవుడు అంటాడు దావీదు విషయంలో. దావీదు దేవుని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యం 22వ వాక్యం.
ఆ, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. ఎవరయ్యా దావీదు అంటే? దేవుని ఇష్టానికి అప్పచెప్పబడ్డ మనిషి. దావీదు దేవుడు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా కనపడ్డాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడిగా కనపడ్డాడు. దేవుని ఇష్టాల ప్రకారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఆ వ్యక్తి ముందుకు వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తి విషయంలో మంచి సంబంధం కలిగి ఉన్నాడండి. మంచి సంబంధం. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా పిలువబడుతోంది. దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నావా? మనుషులతో సంబంధం కాదండి. మనుషుల సంబంధాలు ప్రేమ ఉన్నంతసేపు ఏమండి, నువ్వంటే నేను, నువ్వంటే నాకు చాలా లవ్వు. ఒకనొక రోజున ఆ రేపల్లో సేవ చేసేటప్పుడు ఒకటి నా దగ్గరికి వచ్చి, అబ్బాయి కాదు అమ్మాయి, అన్నా అలా నేను ప్రేమిస్తున్నాను, నేను లవ్ చేస్తున్నాను అనిపించినానా అంటే నేను చేయకూడదు, మందిరానికి వస్తా ఇట్లా చేయకూడదు అని చెప్పాను. లేదన్నా నేను ఆయన పాడనే ప్రేమించా. ఎవడోడు ఇంటికాడికి వచ్చాడట, 4 బాటిల్ రోడ్డు మీద పడగానే చూసి అయ్యగారు అమ్మకి చూసేసరికి లవ్లో పడిపోయింది. తిప్పి కొట్టి 15 సంవత్సరాలు లేవు. చెప్పా, అమ్మా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాం బిడ్డ, జాగ్రత్తగా ఉన్నావు అంటే, లేదన్నా ఆ అబ్బాయిని నేను గాఢంగా ప్రేమించానన్నా, సంవత్సరం నుంచి కాకలు ఏరుకుంటుంటే. చెప్పండి, కాస్త కూస్త ఉద్యోగస్తులండి వీళ్ళు, డబ్బున్నోళ్ళు. వాళ్ళ నాన్న చెబుతాను ఇంకో, వాళ్ళ అమ్మ చెబుతాను ఇంకోలే. నా దగ్గరికి వచ్చారు వాళ్ళ అమ్మనన్నా, నువ్వన్నా చెప్పన్నానంటే, లేదు మాస్టర్ గారు ఆ అమ్మ ఏంటిది, నేను వాడిని లవ్ చేశాను. ఒకే మాట చెప్తున్న సేవకునిగా, పెద్దలు, దేవుని సేవకులు, సంఘస్థులు ఏర్పాటు చేసినటువంటి సంబంధాలు చచ్చిపోయేంత వరకు నిలకడగా ఉంటాయి. కూడా చెప్పలు వేసుకో. ఒకవేళ కష్టమే రావచ్చు, ఒకవేళ బాధలే రావచ్చు, ఒకవేళ ఇబ్బందులే రావచ్చు, అయినా కూడా ఆ సంబంధం ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుని ఏర్పాటులో, సంఘము ఏర్పాటులో, దేవుని సేవకుడు ఏర్పాటులో జరిగినటువంటి వివాహము చిరకాలము బంధము ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. యాకబ్బాయి గారు మనం చెప్తున్నాను, అయ్యా గుడ్డలు ఉతకాలన్నా మా భార్య తప్ప ఎవరు ఉతకరయ్యా, ఎందుకు నీ కోడలు ఉన్నారు కదా. లేదు మా భార్య ఒప్పుకోదు, ఆమె నా గుడ్డలు ఉతకాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఏమండి, పెద్దలు ఏర్పాటు చేస్తున్నటువంటి సంబంధం అట చనిపోయేంత వరకు ఆ బంధము ఆత్మీయంగా ఏర్పరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తుంటే నాకు చాలా నవ్వు వచ్చేది. ముసలం అయింది కదా, తగ్గిపోయింది కదా, ఎందుకు నీ బట్టలు ఉతకాల, వాడలు ఉన్నారు, మనమరాలు ఉన్నారంటే ఒప్పుకోదంట. పొరపాటుని బాగా లేకపోయినా నానబెట్టి సాయంత్రమైన ఉతుకుతుందంట, కానీ వాళ్ళు ఉతకనియదంట. ఆ మాట చెప్తుంటే ఎంతో సంతోషం వేసింది నాకు. వారంలో ఏమంటే బాధ లేక మనిషి నీరసం అయిపోయింది, బాగా తగ్గిపోయి నీరసమైపోయి ప్రార్థనకు రాలేకపోయినా కూడా ఇంటికాడికి వెళ్ళి బలారాధన ఇచ్చి వచ్చేది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేవుని ఇష్టానుసారంగా నడిపించబడే బంధాలు చిరకాలం ఉంటాయండి. ఈ మధ్య కాలంలో పిల్లలు చెడిపోతున్నారు, వయసు లేదు, తిప్పి కొడితే 15 సంవత్సరాలు లేవు, అప్పుడే ప్రేమలో పడిపోతున్నారు. ఈ రోజున పిల్లల భవిష్యత్తు పాడు కావడానికి గల కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి అపవాదైనటువంటి సాధనట లోకంలో ఉన్నటువంటి వారిని దృఢీకరణ కలిగి చేస్తుందంట. ప్రేమ అనే మాయలో పడిపోయి ఏమండి వాడిని అడగబడకుండా ఏమండి వాడిని ప్రేమించేస్తున్నారు. వాడు ఏం పని చేస్తాడా, ఏం కదా చేసుకుంటే వాడు ఎట్ట బతికించడానికి కూడా లేదు, కాంతి కొంట పోతున్నాడు, వాడెమ్మడి కూడా ఏం పోవాలి, ఆయన బాధ్యత చేస్తుంటే ఏమా తిరుగుకోవాలి, ఏరుకోవాలి. అది ఈయన ప్రేమ.
సిగ్గు లేకపోతే సరే. రేపల్లో చూశానండి, ఆయనకి సంబంధించిన వాళ్ళ మందిరానికి వస్తారు, మంచిగా భక్తి కలిగిన కుటుంబము. లేదు వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, వాడిని పెళ్లి చేసుకుంటానండి. చేసేది ఏం లేక తల్లిదండ్రులు మాట వినకపోతే ఏమండి ఇంకొక మాట అంటారు, నేను ఇంకా చచ్చిపోతానేనా. ఎవరిని వదిలేయాలో చచ్చిపోయి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఏడ్చి అన్న ఏం చేయాలి. నేను చెప్పాను, నా వల్ల కాదు చెప్పాను. ఒక రోజు పెళ్లి ఏర్పాటు చేసుకున్నారంటే పెళ్లి వివాహం జరిగించాం, బాగుంది, అంత బాగా జరిగింది. ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. మరుసటి రోజు నుంచి ఈయన కవరు ఆమె కవరు. ఎవరి పిల్ల? డబ్బున పిల్ల. ఆస్తులున్న పిల్లండి, వాడికి ఏమి లేదు, గుడిసి లేదు, వాకి లేదు. వాడికి ఊరికి 4 తణుకులు వేసుకొని బతుకుతున్నాడు. ఎంత దర్శనం ఉండాల్సినటువంటి ఈ యొక్క ఆడపిల్ల ఏమంటే కాగితాలు నేర్చుకుని చేసుకొని కాగితాలు నేర్చుకుంటా ఉంది రోజు. ఎంత సిగ్గుచేటు. వాళ్ళ నాన్న ముందే చెప్పాడు, మాయ్ నువ్వు కోరుకున్నట్టు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నా ఇంటికి నువ్వు రావద్దు. సరే కన్నందుకు నా ఇష్టానుసారంగా నేను వివాహం ఘనంగా జరిగిస్తా. మరుసటి రోజు నుంచి నా ఇంటికి వచ్చావా మర్యాద ఉంటుంది నీకు. అదే తల్లిదండ్రులు చెప్పిన మాట విని దేవుని ఇష్టాను ప్రకారం చేసుకుంటే ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. నీకు కావాల్సినది తండ్రి దగ్గర తల్లి దగ్గర అడిగి స్వతంత్రంగా తెచ్చుకోవచ్చు. ఎందుకు నాకు పలానా 5,000 డబ్బులు కావాలన్నా, ఇదిగో నాకు పలానా పరిస్థితి ఉంది, నాకు ఇయ్యాలంటే నాన్న ఏం చేస్తాడంటే 5,000కు బదులు 10,000 ఇచ్చి పంపిస్తాడు. ఎందుకంటే తన ఇష్టానుసారంగా దేవుని బిడ్డల ప్రకారం, సంఘ పెద్దల ప్రకారం, సంఘ సాముకుల ఎడల అతనిని అవమానపరచకుండా కనపరిచినటువంటి వివాహం నువ్వు చేసుకున్నావు కాబట్టి. అదే దేవునికి ఇష్టానుసారంగా ఇంటి వాళ్ళకి ఇష్టానుసారంగా చేసుకోకపోయినామనుకో నీ పరిస్థితి కాగితాలే. నీ పరిస్థితి తాగేసిన బాడీల పరిస్థితి. ఎవరు పిల్లలారా చెప్తున్నా మీకే, అక్కడున్న వాళ్ళకి కాదు వాక్యం, మీ కొరకే. ఒకవేళ అటువంటి ఆలోచనలో ఉన్నారేమో ఆ పాడు ఆలోచన తీసివేయండి. దేవుని సాగుబడిగా చెప్తున్నాను, మీ జీవితాలు బాగుపడాలి. రాబోయే దినాల్లో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. తల్లిదండ్రుల ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉంటే అక్కడికి వెళ్ళినా కూడా, వివాహం చేసుకుని వెళ్ళినా కూడా ఏమని దేవుని యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, దేవుని సాగుల ఆశీస్సులు చిరకాలం ఉంటాయి నీ పైన. తెలియక చాలా మంది పాడైపోతున్నారు. దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే దేవుడితో అంట ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడండి. మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా చెప్తాను, దావీదు దేవుని ఆలయముతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. టైం చూసుకోవాలి, టైం పోతూనే ఉంటుందిలే. ఇట్లాంటి వాక్యాలు మళ్ళీ వస్తాయా? ఎంతమంది నాకు దొరుకుతారా మళ్ళా? హల్లెలూయా. రెండవదిగా గమనిస్తుంటే దావీదు దేవుని ఆలయముతో మంచి సంబంధం కలిగి ఉన్నాడంట. దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే ఆలయముతో మంచి సంబంధం. మంచి సంబంధం. చాలా మంది అనుకుంటారు, ఎవరు పిల్లలు వాళ్ళు ఊడుతున్నారులే నాకెందుకో, వాళ్ళు ఊడుతున్నారులే నాకెందుకు అని చాలా మంది మందిరం విషయంలో దూరంగా ఉంటారు. ఆమె ఏమో ఊడుతుంటది, కసువు ఎత్తుంటది, ఆమె మంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, నువ్వేమో ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దావీదు కావడానికి గల కారణం, దావీదు దేవుని చేత ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని ఆలయముతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. దావీదా, ఎక్కడ నీ నివాసం అంటే యెహోవా మందిరంలో నా నివాసం ఉంది. ఎందుకు ఇంతగానే జీవించబడ్డామంటే దేవుని మందిరముతో నా యొక్క విధానము పెనవేసుకుంది. దేవుని మందిరము
మందిరము ఏమని ఆ అశుభ్రత కనబడుతుంటే చూడలేక చీపురు తీసుకుని వచ్చి మందిరం అంతా కూర్చేవాడంట. అంత వయసులో ఉన్నప్పటికీ కూడా తల వచ్చి దేవుడి మందిరం పట్ల ఎందుకు శ్రద్ధ చూపుతున్నాడంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడని. బైబిల్ ఒక చోట రాయబడింది, కీర్తన గ్రంథంలో 132వ కీర్తన 1వ అధ్యాయం 5వ వాక్యం దాకా చదవండి. 132వ కీర్తన 1వ అధ్యాయం 5 నుంచి 5 వరకు. యెహోవా దావీదునకు కలిగిన ఆ. బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ఉమ్. అతడు యెహోవాతో ఆ. ప్రమాణపూర్వకముగా ఉమ్. మాట ఇచ్చి ఆ. యాకోబు యొక్క ఆ. బలిష్ఠునికి ఆ. మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క ఆ. బలిష్ఠునికి ఆ. ఒక నివాస స్థలమును ఆ. నేను చూచు వరకు ఆ. నా వాస స్థాపనమైన ఆ. గుడారములో ఆ. నేను ఆ. ప్రవేశించును. ఆ. నేను పరుండు ఆ. మంచము మీదకి ఎక్కెను. ఆ. నా కన్నులకు ఆ. నిద్ర రానీకును. ఆ. నా కనురెప్పలకు ఆ. కునుకుపాటు రానియను. ఈ వ్యక్తి దేవుని మందిర విషయంలో శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నాడు. చీకటి పడింది, దావీదా వెళ్ళి కాసేపు శాప తెచ్చుకోకూడదండి. లేదు, దేవుని మందిరం శుభ్రం చేసేంత వరకు పొరపాటున నా మంచం మీద నేను పడుకోను. మనమైతే 8:30 కాగానే కొంతమందికి ఫోన్ చేస్తే కావాలండి, హలో అన్నా, అన్నా ఏదన్నా ఏం చేస్తాడు, నిద్రపోతున్నా అన్న. ఎప్పుడు 8:30కే. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి చూడండి, నాకు 12 దాకా నిద్రపోను నేను. మీరు అంటారా నీకేం లేవు, కవులంతా కష్టపడిన వాళ్ళకి తెలుసు, కానీ నీకేమి నేనే ఖాళీ ఉండాలి కదండి. నీకులాగా నేను కూడా కష్టపడేవాడిని. నీకేం పొంగలంతా పని చేస్తే నీకు దొరుకుతుందిలే, నిద్రపోక ఏంది. దావీదు చెప్తున్నాడు, ఇదిగో నా మందిరం విషయంలో నేను పని పూర్తయ్యేంత వరకు నా మనసు మీద నేను పడుకోను అంటున్నాను. ఈరోజు నా దావీదు ఆశీర్వదించబడుతున్నాడు, దానిని మనం చూస్తున్నాము అనటకు గల కారణం ఏంటంటే దేవుని ఆలయం పట్ల శ్రద్ధ చూపాడు. దేవుని ఆలయం పట్ల శ్రద్ధ చూపాడంట. కొంతమంది నేను వచ్చి ఏమంటే మందిరంలోకి రాగానే ఏమంటే శుభ్రంగా తుడిచి శుభ్రంగా మొక్కలన్నీ ఏమంటే నాటి శుభ్రంగా ఏమంటే బాగా కుర్చీలు వేసి పెట్టి ఉంటాయి. వాళ్ళు చూసి అంత సంతోషిస్తారు. ఎవరొస్తారు పిల్లలు, అమ్మో టయానికి అన్నొస్తాడు, అట్టలేసి పెట్టాలి, టయానికి అన్నొస్తాడు, మొక్కలన్నీ సరిగ్గా పెట్టాలి, కుర్చీలేసి పెట్టాలని చెప్పేసి ఏమని ఈ ఆడపిల్లలు ఉన్నారే శుభ్రంగా రెడీ చేసి పెడితే మగవాళ్ళు మాత్రం ఈ సగాలు రాదు. నేను వచ్చి మోసుకోవాలి బాక్స్. ఫోన్ చేసి అయ్యా ఆడనా వస్తున్నా, ఇప్పుడే ఎద్దులు కట్టి తీసుకొస్తున్నాను. ఆ టయాన్ని ఆడుండాలా అంటే పని మానేసి రావద్దని చెప్పట్లేదండి, ఎవరికి తమాష. ఆయన అక్కడే పలికేది ఎక్కువ. ఫోన్ చేస్తే రాలే సౌండ్ ఇష్టం పెడుతున్నాయంటే ఇంక వాళ్ళకి ఎట్టం వాళ్ళకి అది తెలియదు వాటి గురించి. శుభ్రంగా వంట చేయమనంటే బ్రహ్మాండం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా వండి పెట్టి రుచికరంగా అంటే ఎన్ని కేజీలైనా వండి పెడతారు. వాళ్ళకి దేవుడు ఆ బాధ్యతను ఇచ్చాడు, ఎనకేమి బాధ్యతను ఇచ్చాడు. కొంతమంది పరిచయం చేస్తుంటే వాళ్ళు చేస్తున్నారు శ్రేణిలే, నాకు ఎందుకో. ఆడపిల్లలు యవనస్తుల పిల్లలు కొంతమంది వాళ్ళు చేస్తున్నారు కానీ నాకెందుకులే. వాళ్ళు చేస్తున్నారు కానీ నాకెందుకులేని చాలా మంది దూరంగా ఉంటారు. ఎక్కువ ఎవరైతే పరిచయం చేస్తారో
రాబోయే దినాల్లో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మందిర పరిచర్య అనేది నా కోసం చేసేది కాదు. మందిర పరిచర్య అనేది నీ కోసం చేసేది కాదు. నువ్వు రాబోయే దినాలు ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరంలో పరిచర్య చేయాలండి. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. ఈరోజు నిలబడి మీ దగ్గర వాక్యం చెప్తున్నానంటే, ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నానంటే నా చిన్ననాటి నుంచి బాక్సులు వేసుకొని ఈ దేవరాజు గట్టు కానీ, చింతగుడ్ల కానీ, పెద్దారవిడి కానీ, తల్లుబాడు కానీ, తంగిరేలతల కానీ ప్రాంతం అంతా వస్తున్నామైన దైవజనులతో నేను గడిపాను. బాక్సులు కట్టుకొని, యాంకుల పేరు కట్టుకొని వృక్షాలు తొక్కుకుంటున్నారు. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తొక్కుకుంటూ కోటం టయానికి వెళ్ళి మా మైకులు పెట్టి బాక్సులు పెట్టి నడిచేసి వాళ్ళు వచ్చే టయానికి మైక్ ఇచ్చేవాడిని. ఇప్పుడు దావీదు ఎట్లాగైతే కష్టపడి ఏమంటే దూర ప్రాంతం నుంచి ఆ పిల్లోడు నైట్ పూట ఒక్కోసారి 12 అవుతుంది, 1 గంట అవుతుంది. ఎందుకు దావీదు ఈరోజు ఆగిపోవచ్చు కదంట? లేదన్నా, దేవుని మందిరం పని చేయండి. రాత్రి వాతావరణం బాగలేదు, ఒకవేళ నీకు వీలుంటే రాలంటే ఆగిపో అని చెప్పా. లేదు లేదు లేదు, దేవుని మందిరం పట్ల నాకు ఒక ఆసక్తి ఉంది. దేవుని మందిరం పట్ల నాకు ఒక ఆసక్తి ఉంది. అంత దూరం నుంచి వస్తుంటే మా నాన్న దగ్గర నుండి రాలేకపోతున్నారండి. ఆ పిల్లడికి ఏమంత అవసరం? వాళ్ళ ఊళ్ళో పెద్ద చర్చి ఉంది, ఉందే లేదా? పెద్ద చర్చి, లోదరం చర్చి, మందిరం ఫుల్ అయిపోతుంది ఆడదాకా. ఆ చర్చి కూడా మానుకొని మన దగ్గరికి వస్తున్నాడు. ఎందుకనంటే దేవుని మందిరం పట్ల, దేవుని సేవకుడి పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంత దూరం నుండి మేము కూడా వస్తుంటే ఈడ దగ్గర నుండి రాలేకపోతే అప్పుడే ఏమన్నా వచ్చి రాగానే ఏమన్నా నోట్లో బ్రష్ చేసి రుద్దుతా ఉంటాడు. మరి పాస్టర్ ఎదురున్నాడే, ఆయనకి ఎదురు మనం పోకూడదు, సాటుకు పోయి తోముకుందామని ఏమి ఉండదు. ఎదురు తోముతామని పరాపరా ఇంకా కాసేపు ఉంటే అబ్బీసులని నోట్లు లేకపోయేటట్టు ఉంటాయి. నాకు దోమకుంటారు. కూర్చొని దోమ తాగుతుంది. మసిపప్పు కాసేపు, పేస్ట్ కాసేపు వాళ్ళ ఉప్పు. ఎందుకమ్మా ఇన్ని 3 అంటే తెల్లగా రావాలని పళ్ళు. తెల్లగా వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దావీదు దేవుని ఆలయముతో, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దావీదుని ఆశీర్వదించాడు. ఇది ఎవరి ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం అండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏ రోజుకి వెలిగిపోదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏ రోజు వ్యర్థము కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏ రోజుకైనా కూడా ఏమని మీ కుటుంబ వ్యవస్థలో ఏమని ఎటువంటి విధానంలో ఉన్నప్పుడు కూడా ఆశీర్వాదం అనేది కనబడుతూనే ఉంటుంది. ఆరోగ్య పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సంబంధాల విషయంలోనే కావచ్చు. దేవుడిచ్చే ఆశీర్వాదం నేను పొందుకోవాలి అంటే, రెండవదిగా దేవుని ఆలయం అనబడుతున్న కాబట్టి దేవుని మందిరం పట్ల శ్రద్ధ చూపేవారిగా ఉండాలి. మూడవదిగా ముచ్చటగా చెప్పి ముగిస్తాను. దావీదట దేవుని సేవకునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని సేవకుడితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాం, మన వాళ్ళు మలకరిద్దాము, అన్నా బాగా విషయంలో పెట్టే. ఎవరితోటి అంటే నేను బిజీగా గారు మళ్ళీ చేస్తానే, చేసేది లేదు. దైవజనుడు నీతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే నువ్వు దాన్ని తెప్పి వేసుకుంటున్నావంటే అది నీ దురదృష్టం. కొంతమంది ఫోన్ చేయగానే ఏం చేస్తారో తెలుసా? ఏమండి ఫోన్ ఎత్తుతారా, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు. నేను ఎందుకు మళ్ళీ చేశాడా? సాగుడు మళ్ళీ చేశాడా? వాళ్ళు మాట్లాడే వ్యవహారం అంతా నేను వినాలంట. ఆ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత అన్న నేను చూసుకోలేదన్నా. దావీదు దేవుని సేవకునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు.
ఎందుకు ఈ మాటలు నీకు చెప్తున్నానంటే, ఒకవేళ కఠినంగా అనిపించవచ్చు, ఒకవేళ బాధాకరంగా అనిపించవచ్చు. దేవుని సేవకుడు ఏది చెప్పినా కూడా, ఏ మాట చెప్పినా కూడా ఏమండి మరలా తన వైపు మళ్ళించుకోవడానికి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తప్పు చేశారనుకోండి, దండిస్తామా లేదా? దండిస్తాం. దండించిన మనం వదిలేస్తామా? వదిలేయము. దేవుని సేవకుడు కూడా కొన్ని సందర్భాల్లో దండించినప్పుడు మరలా దేవుని ప్రేమతో దగ్గరికి చేర్చుకుంటాడు. అదే దేవుని సేవకుడు ప్రేమ. దావీదట దేవుని సేవకుడితో మంచి సంబంధాన్ని కలిగి. ఎవరు ఆ దేవుని సేవకుడు అంటే, సమూయేలు రాసినటువంటి 2వ సమూయేలు 7వ అధ్యాయం 4వ వాక్యం చెప్పి ముగిస్తాను ఈ మాటలు. సమూయేలు రాసినటువంటి ఆ రాత్రి యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, నాకు నివాసముగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేయి. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, నాతాను ప్రవక్త వస్తున్నాడంటే గడగడ వణికిపోతాడు. ఎందుకో తెలుసా? ప్రవక్త దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. ఏ మంచి వార్త తేబోతున్నాడు, ఏ వార్త ద్వారా మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నాడు. ప్రవక్త అనే వ్యక్తి దేవుడు ఏది చెప్తే ఆ మాట ప్రకారం చెప్పే వ్యక్తి అండి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. దావీదు భయపడట్లేదు. ఎందుకో తెలుసా? దావీదుకు నాతాను ప్రవక్తకు ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి బంధముతో ధైర్యంగా నిలబడ్డాడు. ప్రవక్త వస్తున్నాడంటే ఏ వార్త చెప్పబోతున్నాడో, ఏమి భయపరిచేది దేవుడని ఏమని వారంతా భయపడే వాళ్ళు. ఈ వ్యక్తి భయపడట్లే, దావీదు భయపడట్లే. అయ్యా నాతాను ప్రవక్త గారు వచ్చారా, రండి కూర్చోండి, కూర్చో. అయ్యా నీళ్ళు తాగుతారా? ఏం కావాలో చెప్పు అని చెప్పేసి ఫ్రీగా మాట్లాడే విధానము ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుని సేవకుడితోటి దావీదు బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ముందు ఆయన కూర్చోబెట్టి చల్లటి నీళ్ళు ఇచ్చి, అయ్యా దేవునితో ఏం మాట్లాడాడు చెప్పు, దేవునితో ఏం మాట్లాడాడు చెప్పు. ఆయనకి ఇచ్చే విలువ అంత మంచితనంగా కనపడుతుంది. కొంతమంది ఇళ్ళ పోయాను ప్రార్థన చేయడానికి, వాళ్ళ ఇష్టం. పాస్టర్ గారు వచ్చేటే కూర్చేద్దాం ఏముండదు. పాస్టర్ గారు వచ్చేటే పాప నీళ్ళు ఇద్దామని ఏముండదు. ముక్కులు కలిపి పెట్టుకొని ఏంటమ్మా ఇవన్నీ గోడకు నక్షత్రాలు వేసినారంటే అయ్యా. కొందరు ఇళ్లలో చూడాలా, ముక్కులు కింద తీసేది వేయటం. ముక్కుల పక్కన తీసి గోడకు వేసి పెడతారు. ఏంటి అమ్మా ఏంటంటే పిల్లోళ్ళు లేదా, పిల్లోళ్ళు కాదు, ఈమె చేసి పని. కొన్ని ఇళ్లలో చూడాలి, మూలకు పెట్టి తుప్ప అని పోతారు. మరి ఇల్లు మరి కమ్మ శరీరం మరి నాకు అర్థం కాదు. అరే దేవుని సేవకుడు ఇంటికి వస్తుంది, ఇల్లు శుభ్రంగా పెట్టుకుందామని కొంతమందికి ఉండదు, జ్ఞాన కష్టమానే ఉంటుంది. ఏందమ్మా మరి ఏం చేస్తాం లేదా? ఒకసారి వచ్చిన ఇంట్లోకి రెండోసారి వాళ్ళకి సేవకుడు ఎలా మనసు కలిగి ఉంటాడు? ఎందుకు ఈ మాటలు చెప్తారంటే తెలుసుకోవాలి. ఇదివరకు ఎక్కడన్నా నాకు తెలియదు, నాకు అనవసరం. ఇదివరకు ప్రవర్తన ఎలా ఉంది నాకు అనవసరం. ఇదివరకు ఈ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు అనవసరం. నేను అడుగుపెట్టిన కాలం నుంచి కూడా ఈ సేవకుడు వచ్చి అడుగుపెట్టాడు, దేవుడు మా కుటుంబాలను ఆశీర్వదించాడు.
ఉద్దేశం, మీ మీద కోపంతో కాదు, మీ మీద ద్వేషంతో కాదు. నాకెవరి మీద కోపం ఉండదండి. ఒకవేళ కాస్త కోపం పట్టాలనుకో, బీపీ ఉంది సర్దుకోండి, 250 బీపీ. ఈ రోజు ఎవరికైనా కోపడ్డాను అనుకో, పాస్టర్ గారు ఈరోజు బీపీ మాత్రం వేసుకోలేదేమో అనుకోండి. ఏం చేద్దాం? అప్పుడప్పుడు దావీదు మీద కోపడుతుంటా, ఎంత కోపడ్డా కూడా ఏముంది ఆయన బీపీ మాత్రం వేసుకోలేదు అనుకుంటున్నాడు. ఆయన మనం చెబుతున్నాడు, బీపీ మాత్రం వేసుకోలేదట్లేని అనుకున్నాలేమా, ఏముంది లేని మామూలుగా లేదు. సావుకుడు ఎందుకు కోపడుతున్నాడు అంటే దానికి అర్థం ఉంటుంది. ఈ మాటలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు మీకు. హల్లెలూయా. కాస్త లేట్ అయినా ఉండటమే తప్పదుగా. ఆయన ఒకసారి వచ్చి, ఇగో అన్నం టైం కొంచెం తొందరగా ముగి అని అన్నాడు. ఎవరు నువ్వు అన్న? ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేను. నేను సర్రడానికి శిక్షుకోదొరికిండి. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఈ మాటలు అవసరం మనకి. ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడాలంటే అవసరము. ఈ మాటల ప్రకారం మనము సరి చేసుకుని నడిపించబడాలంటే, ఈ మాటల ప్రకారం మనము దీవించబడాలి. మొదటిగా చెప్పాను మనుషుల గుండా ఆశీర్వాదం, రెండవది అపవాది గుండా ఆశీర్వాదం, మూడవది దేవుని గుండా ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం దావీదు పట్ల నిలిచి ఉంది. ఎటువంటి ఆశీర్వాదం అంటే, దావీదు దేవుని విషయంలో మంచి సంబంధాన్ని కలిగి ఉంది. రెండవది, దావీదు దేవుని ఆలయం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మూడవది, దావీదు దేవుని సేవకులతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఈ 3 మాటలు మీ వినికిడిలో దీవెనకరంగా మార్చబడి ఆశీర్వాదకరంగా మార్చును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కానుకలు పట్టండి.